వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పటివరకు కేఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ, మరి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, మీరు ఖచ్చితంగా ఒక్కసారి మీరు వీడియో చూసినప్పుడు లైక్ చేయడం ద్వారా చాలామందికి చేరుతుంది. కాబట్టి లైక్ చేయని తప్పనిసరిగా అందరూ లైక్ చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది. మరి కేఆర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ, వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ, మరియు మెంటర్షిప్ గ్రూపుల ద్వారా కానీ నిరంతరం మీకు ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ వెంటనే అందించబడతాయి. మీ యొక్క డౌట్స్ కూడా క్లారిఫికేషన్ లభిస్తుంది. మరి కేఆర్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ను సంప్రదించడం ద్వారా దాని యొక్క పూర్తి డీటెయిల్స్ మీకు అందించబడతాయి. మరి మీకు కౌన్సిలింగ్ కోసం ఎలాంటి గైడెన్స్ కావాలనుకున్నా మీరు మెంటర్షిప్ తీసుకోవచ్చు. పూర్తి వెబ్ ఆప్షన్స్తో ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అందరికీ కూడా మంచి సీట్లు వచ్చేలా కేఆర్ గైడ్ చేస్తుంది. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా ఆస్పిరెంట్స్ని కోరుతూ, మరి ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేపటితో ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ముగుస్తుంది. ఫేజ్ 1కి సంబంధించి రేపు ఆల్మోస్ట్ నైట్ 11:59కు ముగుస్తుంది. మరి ఆటోమేటిక్గా ఇంకా ఎవరైనా వెబ్ ఆప్షన్ పెట్టుకున్నట్లయితే రేపు చివరి నిమిషం దాకా వెయిట్ చేయకుండా మీరు మార్నింగ్ టైంలో లేదా సాయంత్రంలోగానే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. వీలైతే ఈరోజు కూడా మీరు వెబ్ ఆప్షన్స్ నైట్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే సాయంత్రం పూట రేపు మీకు నైట్ 6-7 తర్వాత కొంత ఎక్కువ మంది వెబ్ ఆప్షన్స్ కోసం ప్రయత్నించడం, కరెక్షన్ చేసుకోవడం లాంటివి, ఎడిట్ చేసుకోవడం లాంటివి ఉండడం వల్ల కొంత సర్వర్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఎవరైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని అభ్యర్థులు ఉంటే తప్పకుండా రేపు ఈవినింగ్ వరకు మీరు పెట్టుకుంటే ఉత్తమం అని తెలియజేస్తున్నాం. మరొక గమనిక కూడా, మీకు వెబ్ ఆప్షన్స్ మీరు సేవ్ చేసుకున్న తర్వాత తప్పనిసరిగా మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టినారో వాటికి సంబంధించిన ప్రింట్ కాపీ కూడా ఒకటి మీ దగ్గర రిజర్వ్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే రేపు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు ఈ ప్రింటెడ్ కాపీ మనకు ఎవిడెన్స్గా ఉంటుంది. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన టోటల్ వెబ్ ఆప్షన్స్ యొక్క కాపీని మీ దగ్గర ప్రిజర్వ్ చేసుకోవాల్సిందిగా కూడా కోరడం జరుగుతుంది. మరి రేపటి వరకు కూడా మీరు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. పొరపాటున మీరు ఏవైనా కాలేజెస్ కానీ, ఆర్డర్లో కానీ, బ్రాంచెస్ కానీ ఆర్డర్లో ఏవైనా మిస్ అయినట్లయితే 1కి 2-3 సార్లు పరిశీలించండి. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలని చెప్పాము కాబట్టి పెట్టిన వెబ్ ఆప్షన్స్ను నిశ్చితంగా, క్షుణ్ణంగా పరిశీలించండి. మీరు పెట్టిన 100 వెబ్ ఆప్షన్స్లో ఒక్క వెబ్ ఆప్షన్ సరిగా పెట్టకపోయినా అదే మీ ర్యాంకుకు అలాట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఆ యొక్క వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టిన ప్రయారిటీ ఆర్డర్ను, సీరియల్ నెంబర్స్ను జాగ్రత్తగా గమనించండి. మరి మీరు కొంతమంది ఎడిట్ చేసుకున్నప్పుడు మళ్ళీ సీరియల్ నెంబర్స్లో కూడా డిఫరెన్స్ వస్తుంది. మరి ఆ డిఫరెన్స్ వచ్చినప్పుడు మరి ఇంతకుముందు ఉన్నవి ప్లస్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎడిట్ చేసుకున్న వాటిల్లో ప్రయారిటీ ఆర్డర్లో ఏమైనా తేడా ఉందా అనే విషయం గమనించాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ మంచి పెట్టుంటాం, ఏదో ఒకదాన్ని రెండో దాన్ని చేర్చడం కోసం మళ్ళీ సీరియల్ నెంబర్ ఇచ్చుకుంటూ వస్తే అక్కడ ఆర్డర్ ప్రయారిటీ సీరియల్ నెంబర్స్ మిస్ అయినట్లయితే మీకు ఓవరాల్గా టోటల్ లిస్టు వెబ్ ఆప్షన్స్ లిస్ట్ కూడా ప్రయారిటీ ఆర్డర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా జాగ్రత్తగా గమనించాల్సిందిగా ఆస్పిరెంట్స్ని కోరడం జరుగుతూ. మరి ఎవరు కూడా ఈ వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఫ్రీజ్ ఆప్షన్ కనిపించడం లేదని కూడా అంటున్నారు. మరి ఆటోమేటిక్గా మీరు ఆల్రెడీ సేవ్ చేసి ఉంటారు. మీరు ఏదైతే లేటెస్ట్గా సేవ్ చేసిన వెబ్ ఆప్షన్స్ ఉంటాయో అవే మీకు ఫైనల్ వెబ్ ఆప్షన్స్గా పరిగణించబడతాయి. ఆ ఫైనల్ వెబ్ ఆప్షన్స్ యొక్క లిస్టు రేపు నైటు ఆటోమేటిక్గా అందరి వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. అంటే మీరు ఫ్రీజ్ ఎంచుకోకపోయినా మీరు ఏవైతే లేటెస్ట్గా అప్డేట్ చేసుకున్న వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అనేది ఎంసెట్ కన్వీనర్ గారి ద్వారా అందరి వెబ్ ఆప్షన్స్ మీకు ఫ్రీజ్ అయిపోతాయి. దాని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రతి ఒక్కరూ మీరు ఏదైతే ఫైనల్గా చేసి ఉన్నారో వెబ్ ఆప్షన్స్ లిస్టు అది ఖచ్చితంగా ఒక కాపీ మీ దగ్గర ప్రిజర్వ్ చేసి పెట్టుకోవాలని మాత్రం చెప్పడం జరుగుతూ ఉంది. మరి చాలామంది మొబైల్ ఫోన్స్లో చేస్తూ ఉన్నట్టున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్స్లో చేయొద్దు. మొబైల్ ఫోన్స్లో సర్వర్ ప్రాబ్లమ్స్ కానీ లేదా నెట్వర్క్ ఇష్యూస్ కానీ రావడం వల్ల ఒక్కొక్కసారి మనం పెట్టినవి కూడా మధ్యలో మిస్ అయ్యి డిలీట్ అయిపోతున్నాయి. ఆ యొక్క సమస్య కూడా వస్తూ ఉన్నది.
నేను డే 1 నుంచి కూడా చెప్తున్నాను, చాలామంది మొబైల్ ద్వారా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయొద్దు. అవసరమైతే ఇంటర్నెట్ సెట్కు వెళ్ళడం ఉత్తమం. లేదు మనం ఇంట్లో ల్యాప్టాప్ ద్వారా పెట్టుకుంటే ల్యాప్టాప్ ద్వారా కూడా పెట్టుకోవచ్చు. మరి చాలామంది కూడా సార్ నెట్ ఆపరేటర్ ఇవే పెట్టుకోమని చెప్పినాడు, మరి మేము తక్కువ పెట్టుకున్నామని కూడా విచిత్రంగా చెప్తున్నారు. మనం ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ లిస్టు మీకు ఖచ్చితంగా అన్ని పెట్టుకోమని మరలా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రేపు పొరపాటున కూడా మీరు తక్కువ పెట్టుకోవడం వల్ల సీట్ రాకపోతే నష్టపోయేది మీరే, భారీ నష్టం జరగబోతుంది. ఎందుకంటే సెకండ్ సెషన్లో సీట్లు పెరుగుతాయో లేదో తెలియదు. ఆల్రెడీ టాప్ కాలేజ్లో ఉన్న సీట్లన్నీ ఫిలప్ అయిపోతాయి. మరి మనము తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ద్వారా మంచి ర్యాంకు పొంది ఉన్న ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోవడం ద్వారా మనం నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు మీకు ఆల్రెడీ వచ్చే అవకాశం ఉన్నా కొంత ఒక 5,000 ర్యాంక్ వరకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసి ఎక్స్ట్రా పెట్టుకోవాలని ఆస్పిరెంట్స్ని కోరడం జరుగుతుంది. పదే కూడా ఈ విషయం ఎందుకు చెప్తుందంటే గత సంవత్సరం కూడా కొంతమంది మనం ఇచ్చిన వెబ్ ఆప్షన్స్లో కొన్ని కట్ చేయడం వల్ల వాళ్ళ సీట్లు మిస్ అవ్వడం జరిగింది. అది 1 or 2 మెంబర్స్ ఉన్నారు. కానీ ఈసారి బ్రహ్మాండంగా నాకు మళ్ళీ పెట్టిన వాళ్ళు కూడా మళ్ళీ పరిశీలన కోసం నాకు పెడుతున్నారు. కొన్ని వేల మంది ఆప్షన్స్ చూడాలంటే నాకు కూడా కీన్ అబ్జర్వేషన్ చేయాలి కాబట్టి కొంత కష్టతరంగానే ఉంది. అయినా ఓపికతో చూసి అందరి కూడా మళ్ళీ ఒకసారి పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ ఈరోజు వరకు 900 అబోవ్ ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ మనం పర్సనల్గా కేఆర్ గ్రూప్స్ విద్యార్థులకు, స్టూడెంట్స్కు, ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కు చేరవేయడం జరిగింది. వారందరి వెబ్ ఆప్షన్స్ చూసిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన లిస్ట్ను యాక్యురేట్గా పర్ఫెక్ట్గా పెట్టారు. కొంతమంది ఏమైనా చిన్న పొరపాటు చేస్తే మళ్ళీ వారికి సలహాలు, సూచనలు, గైడెన్స్ ఇవ్వడం జరిగింది. వారు మళ్ళీ వెంటనే మార్చుకుంటూ ఉన్నారు. మరి ఎందుకు ఇంతలా మనం ప్రయత్నం చేస్తున్నామంటే ఏ చిన్న పొరపాటు జరిగినా రేపు నష్టపోయేది మన పిల్లలే కాబట్టి ఖచ్చితంగా 1కి 2 సార్లు నిశ్చితంగా వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రయారిటీ లిస్టును పరిశీలించాల్సిందిగా ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ని కానీ పేరెంట్స్ని కానీ కోరడం జరుగుతుంది. మరి తీరా రేపటి వరకు వెయిట్ చేయకుండా ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టని వారు ఎవరైనా ఉంటే ఈరోజు కూడా నాకు వెబ్ ఆప్షన్స్ కోసం కొంతమంది ర్యాంక్ కార్డు పంపించున్నారు. ఆల్రెడీ మనం ఇన్ని రోజుల నుంచి వెబ్ ఆప్షన్స్ పెడుతూ ఉన్నాం. ప్రతిరోజు కూడా క్లియర్గా గ్రూప్స్లో మెసేజ్ పెడుతూ ఉన్నాం, వెబ్ ఆప్షన్స్ ఫైనలైజ్ కోసం మీ యొక్క ర్యాంక్ కార్డు పంపండి అని చెప్పేసి. చాలామందికి వెంటనే వెబ్ ఆప్షన్స్ క్లియర్ చేసి పర్సనల్గా పంపిస్తూ ఉన్నాం. డౌట్స్ ఏవైనా ఉంటే క్వైరీలో కూడా వాటిని వెంటనే రిజాల్వ్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు ఈరోజు వరకు కూడా కొత్తగా వెబ్ ఆప్షన్స్ పంపడం కూడా విచిత్రంగా కొంతమంది పేరెంట్స్ కానీ ఆస్పిరెంట్స్ కానీ పంపడం జరుగుతూ ఉంది. మరి మీరు కొంత జాగ్రత్తగా పెట్టుకోండి. సమయం తక్కువ ఉంది, 1 డేనే ఉంది కాబట్టి వీలైతే మీరు ఇంటి దగ్గర పెట్టుకున్న ల్యాప్టాప్లో పెట్టుకుంటే అప్పుడు కొంచెం నిశ్చితంగా పరిశీలించి మనం ఇచ్చిన లిస్టును 1కి 2 సార్లు సరిచూసుకున్న తర్వాత మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని కోరడం జరుగుతుంది. ఇంకా కొంతమంది మనం ఏదైతే ఫోన్కు వాళ్ళకు మెసేజ్ ద్వారా పంపితే చాలామంది ఆ యొక్క వెబ్ ఆప్షన్స్ను మనకు ఏదైతే ఎంసెట్ మాన్యువల్ పేపర్ ఇచ్చినామో దాంట్లో క్షుణ్ణంగా రాసుకున్నారు. కానీ కొంతమంది రాయకుండా డైరెక్ట్గా మనం పంపిన మొబైల్ ఫోన్ తీసుకొని చూసుకుంటూ వెబ్ ఆప్షన్స్ పెట్టే వాళ్ళు కూడా ఆ టైంలో కూడా ఫోన్ చేస్తున్నారు. మరి చాలామంది కూడా మనం మాన్యువల్ ఆప్షన్ ఫామ్ తీసుకొని దాంట్లో క్లియర్గా రాసుకొని వెళ్ళమని చెప్పాను. కానీ చాలామంది ఈరోజు నిన్న చాలా రోజుల నుంచి మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు కూడా మళ్ళీ ఫైనలైజేషన్ కరెక్షన్ కోసం ఏమైనా ఫోన్ చేస్తుంటే చాలామంది మన గ్రూప్లో కూడా హైయెస్ట్గా 463 ఆప్షన్స్ పెట్టిన అభ్యర్థులు కూడా ఉన్నారు. అంత ఓపికతో పెట్టారు. నెక్స్ట్ 400 అబోవ్ ఆల్మోస్ట్ ఒక 4 నుంచి 5 మంది 400 అబోవ్ ఆప్షన్స్ కూడా పెట్టి ఉన్నారు. అంటే కొంత ర్యాంక్ ఎక్కువ వచ్చినప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టాల్సింది మనమే చెప్పాం కాబట్టి దాన్ని నిశ్చితంగా పరిశీలించి వారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరిగింది. కాకపోతే అందరికీ కేఆర్ గైడెన్స్ ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ అందరికీ గ్రూప్స్లో ఉన్న అందరి విద్యార్థులకు ఆల్మోస్ట్ ఒక నమ్మకం, ఖచ్చితంగా టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ఈరోజు మనకు రేపు కంప్లీట్ అయిపోతే 19th వచ్చే ఫస్ట్ అలాట్మెంట్స్లోనే 100% టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో విద్యార్థులు మంచి బ్రాంచెస్ సీట్లు పొందుతారని ప్రగాఢమైన నమ్మకం ఉంది. మరి మన జోసాలో కూడా చూసాం, 500 మెంబర్స్కి మనం జోసా వెబ్ ఆప్షన్స్ పర్సనల్గా అందిస్తే ఆల్మోస్ట్ ప్రతి రౌండ్లో మెరుగైన సీట్లు అటు ఐఐటీస్లో కానీ, ఎన్ఐటీస్లో కానీ, IIITస్లో కానీ, GFTSలో కానీ ఎంతోమంది విద్యార్థులు సీట్లు పొంది ఉన్నారు. చాలా సంతోషకరం. ఇప్పుడు ఎంసెట్ కూడా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. మరి ఇప్పటికే మనం 950 అబోవ్ ఇచ్చాం. మరి రేపటి వరకు దాదాపు ఒక 1000 అబోవ్ మన పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ పంపి వారిని మళ్ళీ పర్స్యూ చేస్తున్నాం వాళ్ళు ఎలా పెట్టారనేది. కాబట్టి
ప్రతి విషయంలో జాగ్రత్తగా పరిశీలించాలనే ఒకే ఒక ఉద్దేశం. మరి పేరెంట్స్ కూడా గత ఆల్మోస్ట్ ఒక 2 months 3 months నుంచి మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ను, మనం ఇచ్చిన గైడెన్స్ను ఫాలో అవుతూ రఫ్ లిస్ట్ తయారు చేసుకొని, ప్లస్ ఏదైతే మనం ఇచ్చిన కట్ ఆఫ్ లిస్ట్ ఉన్నాయో గత సంవత్సరం సంబంధించిన వాటిని పరిశీలించి ఒక ప్రయారిటీ రూపంలో రాయడం, ఒక రఫ్ వర్క్ చేయడం అనేది అత్యద్భుతంగా చేసిన పేరెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన పిల్లల కోసం మనం కష్టపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ కాలేజీల పట్ల కానీ బ్రాంచ్ల పట్ల ముందు మనకు అవగాహన కలగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విషయం మీకు షేర్ చేయడం జరిగింది. మీరు ఎలాంటి రఫ్ వర్క్ చేయకపోయినా జస్ట్ మీ ర్యాంక్ కార్డు, మీ యొక్క కేటగిరీ పంపితే నేను దానికి సూటబుల్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా అవసరం ఉన్న వారు కూడా ఇవ్వడానికి కేఆర్ గైడెన్స్ సిద్ధంగా ఉంది. మీకు ఎలాంటి అవకాశం ఉన్నా మెంటర్షిప్ గ్రూప్స్లో చేరండి. మళ్ళీ ఇంకొక అవకాశం, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ 2025లో జేఈఈ మెయిన్స్ కానీ ఎంసెట్ కానీ వివిధ ఎంట్రన్స్ పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ఇప్పటి నుంచి మనం 1 year ప్లాన్ ఇస్తూ గైడెన్స్ గ్రూప్ ప్రారంభం చేశాం. మరి దానికి సంబంధించి కూడా ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఇప్పటికే 30 members అబోవ్ జాయిన్ అయి ఉన్నారు. మరి మిగతా వారు కూడా ఆసక్తి గలవారు ఈ సంవత్సర ప్రణాళికలో మీ విద్యార్థులు 2025లో మంచి ర్యాంకు సంపాదించి ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ లాంటి అత్యుత్తమ విద్యా సంస్థల్లో సీట్లు పొందేలా పూర్తిగా కేఆర్ గైడెన్స్ సహాయం చేస్తుందని తెలియజేస్తూ ఆసక్తి గల అభ్యర్థులు ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. మరి వెబ్ ఆప్షన్స్ కోసం ఇంకా మనం కొత్త డౌట్స్ రెక్టిఫై చేసినట్లయితే మీరు ఎలాంటి, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ చెప్పి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాం. కాకపోతే మీరు ఇప్పుడు ఫైనల్గా చేయాల్సింది ఏంటంటే మనం ఏమైనా తప్పు పెట్టి ఉన్నామా, ఎక్కడైనా పొరపాటు చేసామా అనేది 1-2 సార్లు చూసుకోవడం మీ బాధ్యత. చూసుకున్న దాన్ని ఫైనల్గా చేసిన తర్వాత దానికి కంపల్సరీ మీరు ఒక కాపీ తీసి పెట్టుకోండి. ఈ 2 ఇంపార్టెంట్ అంశాలుగా గమనిస్తూ మీరు ఫ్రీజ్ చేయకపోయినా ఆటోమేటిక్గా ఫ్రీజ్ అవుతుంది కాబట్టి టెన్షన్ లేదు. 19th వరకు మీరు రేపు అయిపోతే 19th వరకు మనకు అలాట్మెంట్స్ ఉంటాయి. 19th రోజున వెయిట్ చేయాలి. ఏపీ స్టూడెంట్స్కి అయితే మనకు 16th అంటే ఎల్లుండే phase 1కి సంబంధించి ఎంసెట్ సంబంధించి అలాట్మెంట్స్ ఉన్నాయి. అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ మరిన్ని వీడియోస్తో కేఆర్ గైడెన్స్ మీ ముందుకు వస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండా.